థ్యాంక్ యూ రమేష్ సార్, ఎక్సలెంట్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ. మేడం గురించి చెప్పాలంటే మన కొండేపు టీంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, చాలా డెడికేషన్ గా ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. భవానీ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ ద సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్ ఫ్యామిలీ, మై నంబర్స్. నా పేరు భవానీ, మాది చిన్న పల్లెటూరు, బోయిపాలెం దగ్గర ఉన్నవా. నేను బిఫోరు అంతకు ముందు టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని. టైలరింగ్ చేసే క్రమంలో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయ్యాను. ప్లస్ అలాగే ముందుగా మా ఇంటర్ ఆనంద్ సార్కి, రవి సార్కి, సురేష్ గారికి, అలాగే ఈ కోఆపరేట్ చేస్తున్న సత్తెనపల్లి రమేష్ సార్కి, అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మాట్లాడాలి అంటే ఫస్ట్లో భయపడేదాన్ని, ఫీడ్బ్యాక్ చెప్పాలన్నా భయపడేదాన్ని. అలాంటిది నాకు ఈరోజు ఈ అవకాశం రావటం చాలా హ్యాపీగా ఉంది. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను కొన్ని సప్లిమెంట్స్ వాడాను. నా అప్లైనరు లక్ష్మీ మేడం అని, లక్ష్మీ మేడం ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. లక్ష్మీ మేడము నేను ఫ్రెండ్స్, ఎట్లా 12 years నుంచి ఫ్రెండ్స్ మీ. తను నేను చాలా అసలు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అలాంటి క్రమంలో నాకు ఒక నీమ్ సోప్ ఇచ్చింది లక్ష్మీ మేడం. నీమ్ సోప్ ఇవ్వడం ద్వారా నేను ఆ నీమ్ సోప్ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే బయట సంతూర్ సోప్స్ వాడుతున్నాను. సంతూర్ సోప్కి నీమ్ సోప్కి చాలా వేరియేషన్ ఉంది. నీమ్ సోపు చాలా స్మెల్ కానీ, అది కలర్ కానీ చాలా అబ్జర్వేషన్ చేశాను. అబ్జర్వేషన్ చేయటం ద్వారా నాకు నీమ్ సోపు బాగా కనెక్ట్ అయింది. ఒక నీమ్ సోప్ ద్వారా బిజినెస్ ప్లాన్, నాకు అంతకు ముందు బిజినెస్ ప్లాన్ చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ తీసి ఒక్క నీమ్ సోప్‌కే కనెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపిచ్చింది. తర్వాత ఏంటి వదిన, ఇట్లా ఈ సోప్ ఏంటి? అసలు ఈ సోప్స్ ఏంటి? ఇవేంటి? ఏంటి నాకు చెప్పు అంటే అప్పుడు చెప్పింది లక్ష్మీ మేడం. ఇది ఇంట్లో ఉండే అన్నీ గూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్మా. చాలా హై క్వాలిటీగా ఉంటాయి. మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ గూడా మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇన్ని రోజులు బయట మార్కెట్‌లో మనం కల్తీ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఈరోజు మనకి ఇంత హెల్త్ ఇష్యూస్ వచ్చి బాధపడుతున్నాము. అందుకని ఈ కంపెనీలో అన్నీ గూడా హెల్త్ ప్రొడక్ట్స్ రూపంలో మనకి వెస్టీజ్‌లో గౌతమ్ బాలి గారు ఫౌండర్ వచ్చేసి మనకి ఇలాంటి ప్రొడక్ట్స్‌ని కనిపెట్టారు. తయారు చేసి డైరెక్ట్‌గా మన షాప్‌లోకి ఇన్వైట్ చేశారు అని చెప్పింది మేడము. చెప్పడం ద్వారా నేను హెల్త్‌కు సంబంధించినయి కదా! అలాంటప్పుడు మనం వాడుకుంటూ బయట వాళ్ళకి రిఫర్ చేయటంలో తప్పేముంది అని చెప్పి నేను కనెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్కటి గూడా బయట కిరాణా షాపుల్లో తెచ్చుకుంటున్నాము. ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే. కానీ ఏం చేస్తున్నాం, ఎంఆర్‌పీ మీద తీసుకుంటున్నాము. ఎంఆర్‌పీ మీద తీసుకోవడం వల్ల మనకేమీ లాభం ఏమీ ఉండదు. కిరాణా షాపులకి, మధ్యవర్తులకి, సెలబ్రిటీస్‌కి వీళ్ళకెళ్ళిపోతున్నాయి. మా సోపు వల్ల మనకి నష్టం వస్తుంది గానీ లాభం లేదు. ఎందుకంటే స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. కెమికల్ ఏయటం వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం ఉంటది అని నేను ఈ బిజినెస్‌కి కనెక్ట్ అయ్యి కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను. హోమ్ నీడ్స్ తెచ్చుకున్నాను. వాడాను. చాలా హ్యాపీ అనిపించినియి. అలాంటప్పుడు నేను గూడా 10 మందికి, హౌస్ వైఫ్స్ చాలా మందున్నారు. నాలాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు చాలా మందుంటారు గదా! అని చెప్పి నేను వెస్టీజ్‌లో ఐడీ తీసుకోవడం జరిగింది. ఐడీ తీసుకొని వాడాను. వాడి సీఎన్‌సీ చేశాను. సీఎన్‌సీ బెనిఫిట్ ఏంటో చెప్పారు మేడము. సీఎన్‌సీ తీసుకుంటా నేను గూడా. సీఎన్‌సీ తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటది అని చెప్పి సీఎన్‌సీని తీసుకున్నాను. తీసుకోవడం ద్వారా నాకు ప్రీ ప్రొడక్ట్ వచ్చినియి. ప్లస్ నాకు హెల్త్‌కి సంబంధించి కొన్ని సప్లిమెంట్స్ వాడాను. తెచ్చుకున్నాను.
తెచ్చుకోవడం ద్వారా నేను వాడుతూ ఒక నలుగురికి చెప్పాను. నా కింద నా లైఫ్ లైనర్స్‌కి కొంతమందికి చెప్పాను. చెప్పడం ద్వారా వాళ్ళు గూడా ఫస్ట్‌లోనే సీఎన్‌సీ స్టార్ట్ చేశారు. సీఎన్‌సీ స్టార్ట్ చేసి వాడుతూ ఉన్న క్రమంలో నాకు 1 మంత్‌లో కొంచెం నా బాడీలో మార్పనిపిచ్చింది. మార్పనిపిచ్చిన తర్వాత ఏదో బానే ఉన్నాయి గదా! ఇవి వాడుకుంటే నిజంగా హెల్త్ ఇష్యూ తగ్గిద్ది. 1 మంత్‌లోనే నాకు రిజల్టొచ్చింది. ప్లస్ నాకేంటంటే బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడం వల్ల నేను కొన్ని హాస్పిటల్‌లో గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. 5, 6 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు. ప్లస్సు కీళ్ళవాతం లాగా స్టార్ట్ అయింది అప్పుడే. ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ నాకు బయట హాస్పిటల్‌లో నేను 1,00,000, 1,50,000 దాకా ఖర్చు పెట్టాను గుంటూరులో. ఖర్చు పెట్టడం ద్వారా నాకైతే వెళ్ళంగాల్నే ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు అన్నీ చేస్తున్నారు. కానీ "ఏమీ లేదమ్మా నీకు కీళ్ళవాతం ఇట్లా స్టార్ట్ అయింది" అని ఒక డాక్టర్ జెప్పారు. ఒక హాస్పిటలెళ్తే. ఒక డాక్టర్ అన్నారు, "నీకు ఏమి లేదమ్మా. నీకు మానసికం తప్పితే వేరే ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు గూడా ఆలోచిస్తావు" అని చెప్పారు. నాకున్న ప్రాబ్లమ్ ఏంటో చెప్పట్లేదసలు బాడీలో. ఒక డాక్టరేమో గ్యాస్ట్రైటిస్ వల్ల అలా వస్తుందిలేమ్మా ఏముండదు మెడిసిన్ రాసిస్తాను అంటున్నారు. సరే అని చెప్పి కొన్ని హాస్పిటల్ ఈ హాస్పిటల్ మంచిది గాదు, ఈ హాస్పిటల్ మంచిది గాదు అని చెప్పి ఒక 4, 5 రకాల హాస్పిటల్‌లు నేను తిరిగాను. తిరగడం ద్వారా నాకేమి క్యూర్ అవ్వలేదు. సరే అని చెప్పి నేనేం జేశాను ఆహ్, హ్మ్. సైకియాట్రిస్ట్‌కి గూడా చూపిచ్చారప్పుడు. మానసికం అని చెప్పి సైకియాట్రిస్ట్‌కి గూడా చూపిచ్చారు. చూపిస్తే తను "ఏమి లేదమ్మా నీకు ఆలోచనే. ఆలోచన తప్పితే ఏముండదు" అన్నారు. అంటే ఒక 2 సంవత్సరాలు మెడిసిన్ వాడమన్నారు. మెడిసిన్ వాడమంటే నేను 4 మంత్స్ జస్ట్ 4 మంత్స్ నేను వాడింది మెడిసిను. మెడిసిన్ వాడటం వల్ల నాకేంటంటే నిద్ర రావటం, మత్తుగా నిద్ర రావడం, ఎప్పుడూ నీరసంగా ఉండటం అలా అనిపిచ్చింది మెడిసిన్ వేసుకున్న తర్వాత. అంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి దాంట్లో. అలానే మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్ అవి గూడా ఇస్తారు అని చెప్పారు డాక్టర్ గారు గూడా. రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్పారు. యేసుకున్నంత సేపు బానే ఉంటున్నాను. మళ్ళీ ఏదన్నా ఒక 10 డేస్ అలా వేసుకోలేని పరిస్థితిలో మళ్ళీ యథామామూలుగానే ఉంటుంది. ఇక నేనేం జేశాను 4 నెలలు వాడిన తర్వాత నాకు బాడీ అంతా పచ్చి పుండైపోయింది. అంటే నా బాడీ నాకే తెలుస్తుంది. కొద్దిగా ఏదన్నా ఇట్లా ప్రెస్ చేసినా గూడా నొప్పి రావడం అలా జరుగుతుంది. ఇక నాకనిపిచ్చింది, ఈ మందులు నాకు బాడీకి పడలేదు. నాకు సైడ్ ఎఫెక్ట్ ఒచ్చింది. నేనింక వేసుకోలేను. నేనింకా ఉన్నన్నాళ్ళు ఇట్లనే ఉండటమే గానీ, మెడిసిన్ నా వల్ల కాదు. నేను వాడలేను అని చెప్పి మానుకున్నాను. కనీసం నా పిల్లలకి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు గూడా కట్టుకోలేని పరిస్థితి నాది. ఏదో ఇంట్లో ఉండి ఒక 2 జాకెట్లు కుట్టుకొని మ ఏదో 300, 400 వస్తే చాల్లే అని అనుకునేదాన్ని. కనీసం ఆ టైలరింగ్ గూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది నాది. అలాంటప్పుడు నా పిల్లలకి లంచ్ బాక్సులు గూడా కట్టుకోలేని పరిస్థితి నాది. ఇక అలాంటప్పుడు చాలా సఫర్ అయ్యాను హెల్త్ ఇష్యూస్‌తో. ఏంటిది చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. నాకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. ఇలా అయిపోయింది. నా లైఫ్ అంతా ఇలా అయిపోయింది. నేనేం జేస్తాను నా ఫ్యామిలీకి? నా పరిస్థితి ఏంటా అని నేను చాలా చాలా ఆలోచించి చాలా సఫర్ అయ్యాను హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. కానీ బాడీలో ప్రాబ్లమ్ ఏమీ లేదు. కొన్ని పోషక విలువలు, విటమిన్స్ ఇవి లేకపోవటం వల్ల సరైన టైంలో ఫుడ్ తీసుకోకపోవటం వల్ల నా ప్రాబ్లమ్ అది. ప్రాబ్లమ్‌ని పక్కన బెట్టి మందులెక్కువ మింగాను. ఆ మందులెక్కువ మింగటం వల్ల ఇట్లా సైడ్ ఎఫెక్ట్ ఒచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. అలానే అలాంటి క్రమంలో నాకు 1 మంత్‌లో రిజల్టొచ్చింది. రిజల్టొచ్చిన తర్వాత నేను ఇక నాకు నెల రోజుల్లోనే ఇంత రిజల్టొచ్చిందంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంట్లోకి కావాల్సినయి సీఎన్‌సీ చేశాను. ప్లస్ పక్క వాళ్ళకి సోప్సు, పేస్టులు అయన్నీ బాగున్నయి అని చెప్పి షేర్ జేశాను. షేర్ చేసిన తర్వాత అయిపోయినియి. ఫ్లాక్స్ ఆయిలు, స్పిరులినా, కాల్షియం ఇవన్నీ అయిపోయినియి. అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నా. మళ్ళీ తీసుకొని వాడుతూ 2 మంత్స్, 3 మంత్స్‌లో నాకున్న ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత నాకనిపిచ్చింది
నేను ఇన్ని రోజులు 1,00,00,000 ఖర్చు పెట్టినా గూడా, నాకైతే ప్రాబ్లమ్ క్యూర్ అవ్వలేదు. అలాంటిది జస్ట్ ఒక రూ. 4,000 ప్రొడక్ట్ ఇందులో తీసుకుంటే, నా బాడీలో ఇంత మార్పొచ్చిందా? అంటే ఈ డాక్టర్‌లేంటి, ఈ హాస్పిటల్‌లేంటి, ఈ సప్లిమెంట్స్ ఏంటి, ఏదో కొత్తగా ఉండయనుకున్నా ఫస్ట్‌లో నేనైతే. ఈ డబ్బాలేంటి, ఎప్పుడు చూడలేదు గదా నేను. ఎప్పుడు చూసినయి కాదు నాకు. కొత్తగా అనిపించినియి. కానీ అవి చేసిన మంచి నిజంగా నా జన్మకి మర్చిపోను. ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌ని మనకి ఇచ్చిన ఫౌండర్ గౌతమ్ బాలి గారికి 3 తరాల పాటు నేను రుణపడి ఉంటాను. అలాగే మన ఎంఎస్ఆర్ గురువు గారికి, ఈ 2 రాష్ట్రాల్లో పరిచయం చేసిన ఎంఎస్ఆర్ గురువు గారికి, మన కొండెపి టీమ్‌లో సురేష్ గారికి, అలానే మన అప్లైనర్స్ వచ్చేసి ఆనంద్ సార్, రవి సార్, ప్రసాద్ సార్, వీళ్ళందరూ దినేష్ సార్, వేదవాణి మేడం అందరూ కూడా మనల్ని ఇందులో ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని వీళ్ళు చేసే ఆరాటం, పోరాటం ప్రతి ఒక్కటి గూడా జన్మలకి మనం రుణపడి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆరోగ్యాన్నిస్తున్నారు. అది ఒక పోరాటంలాగా జేస్తున్నారు వెస్టీజ్ అనేది. అంతేగాని డబ్బు కోసం ఇందులో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఆల్రెడీ నేనే హౌస్ వైఫ్‌గా ఉన్న నేనే ఈరోజు బయటకొస్తున్నాను అంటే కారణం మన వెస్టేజ్ సప్లిమెంట్స్ పవర్. ఎంతో మందికి నేను గూడా సమాజంలో ఉపయోగపడతాను. ఎంతో మందికి హెల్త్ ఇష్యూ వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా మంది గూడా సఫర్ అవుతున్నారు. ప్రాబ్లమ్ క్యూర్ అవ్వట్లేదు. చిన్న ప్రాబ్లమ్‌కి నేనింత సఫర్ అయ్యాను. అలాంటిది పెరాలిసిస్ అంటే, బీపీలంటే, క్యాన్సర్‌లంటే ఇలాంటివొచ్చి చాలా మంది గూడా నలిగిపోతున్నారు ఫ్యామిలీలో. మనం ఎన్ని కోట్లైనా బాగుంటే, ఆరోగ్యం బాగుంటే మనం ఎవరివైనా సంపాదించుకోగలుగుతాం. కానీ ఆరోగ్యమే ట్రబులొస్తే కొన్ని కోట్లున్నా గూడా చాలా వ్యర్థమండి. ఇందులో అయితే నాకు బాగా నచ్చిన ప్లాట్‌ఫార్మ్ ఆరోగ్యం కోసమే వచ్చాను. డబ్బు కాదు నాకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని 10 మందికి ఇవ్వగలుగుతున్నాను అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకు కూడా. అందుకే ఈ ప్లాట్‌ఫార్మ్‌కి కనెక్ట్ అయ్యా నేను కూడా. నేను చదువుకుంది 8దో తరగతి. మేము ముగ్గురం ఆడపిల్లలం. మా నాన్నకి. మగపిల్లలు లేరు. ఆ ముగ్గురు ఆడపిల్లలు నేను పెద్దమ్మాయిని. మా సిస్టర్స్ ఇద్దరు. వాళ్ళు ఎక్కువ చదువుకున్నదేమీ లేదు. నేను చదువుకున్న 8దో తరగతి. అప్పుడు నేను చాలా నిరుపేద కుటుంబం నుంచొచ్చాను. మా నాన్నగారు చాలా కష్టజీవి. ఆ హ్మ్. కష్టజీవిగా పనిచేస్తూ మమ్మల్ని కనీసం ఆడపిల్లల్ని బయటకి గూడా పంపించలేదు. సొంత పొలంలో ఏ పని ఎలా చేయాలో గూడా నేర్పించలేదు. తనే సఫర్ అయ్యేవాడు. ప్రతి ఒక్కటి గూడా తనే సఫర్ అయ్యి మమ్మల్ని కనీసం కిరాణా షాపుకి గూడా పంపించలేదు చిన్నప్పుడు. అలాంటిది, అలాంటి కుటుంబంలో నుంచొచ్చిన నేను కనీసం పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో మాట్లాడటం గూడా నాకు చేత గాదు. ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లలు, నా భర్త, నేను ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇదే ఇక. మాట్లాడటం గూడా చేతగాని స్థితి నాది. ఆహ్, ఇ నేనిక ఇట్లా టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైనందుకు నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. నాకనిపిచ్చింది ఫస్టు ఇది ఎప్పుడో పరిచయమైనట్టే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఇంకోలాగా ఉండేది అని అనుకున్నాను. అంటే ఆహ్, ఎప్పుడైతే మనకి టైమొచ్చిద్దో అప్పుడే ఈ వెస్టేజ్ అనేది మనకి పరిచయం అవుతదని అప్పుడనిపిచ్చింది. నాకే గాదు నేనెంతో మందికి ఫీల్డ్‌లోకెళ్ళి ప్లాన్ జెప్తాను. చెప్తే కొంతమంది రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తారు అంటే వాళ్ళకి టైం రాలేదు అనుకుంటా. నేను చెప్పాల్సింది నేను కంపెనీ గురించి నేను క్లారిటీ ఇస్తాను. కానీ వాళ్ళు వినరు కొంతమంది. వినరు అంటే అర్థం ఏందంటే వాళ్ళకి టైము రాలేదు అని అనుకుంటాను. కొంతమంది కనెక్ట్ అవుతారు. ప్లస్ నాతో పాటు జర్నీ జేస్తున్నారు. అలానే నా లైఫ్ లైనర్స్ వచ్చేసి మంచి టీమొచ్చిందిప్పుడు. మంచి టీమొచ్చి బస్‌లో కూర్చుంటే హ్మ్. నజీమున్నీసా అని తాడేపల్లిలో డిపార్ట్‌మెంట్‌లో మేడం చేస్తారు. మేడం కనెక్ట్ అయ్యారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్‌కి సప్లిమెంట్స్ వాడారు. వాడటం ద్వారా క్యూర్ అయింది. మేడం గూడా నాతో పాటు జర్నీ చేస్తున్నారిప్పుడు. అలానే ఆహ్, హ్మ్. మా క మా రిలేషన్స్‌లో కిమ్స్ హాస్పిటల్‌లో వెంకటేశ్వరరావు గారని వెంకటేశ్వరరావు గారు జేస్తారు. కిమ్స్‌లో జేస్తారు.
ఆ సార్ కూడా 6 నెలలు నన్ను నాకు కుదరదు అది ఇదని రిజెక్ట్ చేశారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడికి మళ్ళీ పట్టుకొని నేను తనకి ప్లాన్ చెప్పడం ద్వారా సురేష్ సార్ ఒక్క మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యాడు. అంటే తర్వాత అన్నాడు, ఇంత ఉందా ఇందులో, నేను ఇట్లా అనుకోలేదు, ఈ బిజినెస్ గురించి ఇంత ఉంది అనుకోలేదు అని చెప్పి ఒక్క మీటింగ్కి కనెక్ట్ అయ్యి సార్ కూడా మంచి టీం వచ్చింది. సార్ కూడా ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో నిలబడటం జరుగుతుంది. హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ జస్ట్ పార్ట్ టైమే టేకప్ చేస్తున్నాడు. అలానే సార్ ఏదైతే ఒక్క మీటింగ్కి వచ్చి విన్నాడో ఆ సార్‌కి ఒక రామకోటేశ్వరరావు సార్ అని అలా చాలా మంది లీడర్స్, రమేష్ హాస్పిటల్‌లో చేసే లీడర్స్ ప్లస్ అట్లా మంచి టీమ్ వచ్చింది సార్ ద్వారా. అంటే టైం రావాలి. మనం చెప్పినా గూడా చెప్పాలి. ఎందుకంటే వదలగూడదు. వినలేదు గదా అని మనం మొహమాట పడగూడదు. రిజెక్ట్ చేసినా సరే దీని గురించి గట్టిగా క్లారిటీ ఇచ్చి మనం మీటింగ్‌లో కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1. మనం చెప్పే దాంట్లో ఫెయిల్ అవ్వచ్చు. వాళ్ళు వినే దాంట్లో వినకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు కంపల్సరీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి వెస్టేజ్ అంటే ఒక మహా యజ్ఞం లాంటిది అది. ఆ యజ్ఞాన్ని ప్రతి ఒక్కళ్ళం ఆస్వాదించాలి. అలానే నాకు పూరిమెట్ల నుంచి మేరీ మేడం అని ఒక టైలరింగ్ చేస్తా మేడం నేను మాట్లాడలేను మేడం అనంది. అంటే లేదు మేడం మీరు మాట్లాడతారు. నేను కూడా మాట్లాడేదాన్ని కాదు అంతకుముందు. కానీ మీరు మాట్లాడతారు. మాట్లాడాలి. ఇది మాట్లాడే బిజినెస్సు. నేర్చుకుంటా, మార్చుకుంటా వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం మారతాము, నేర్చుకుంటాము. మన లైఫ్ చేంజ్ అవుతది. అలాంటి అవకాశం ఇది. మన పిల్లలు కనీసం కొన్ని లక్షలు పెట్టి చదివిచ్చినా గూడా, రేపు రాబోయే కాలంలో జాబులొస్తాయో రావో గూడా తెలియని పరిస్థితిది. ఎందుకంటే చాలా ఏఐ టెక్నాలజీ వచ్చింది. అలానే పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ జాబ్‌లే పడిపోతున్నాయి. అలాంటప్పుడు మన పిల్లల్లాంటి పిల్లలు దేశం మీద కొన్ని కోట్ల మందున్నారు. అందరికీ జాబులొచ్చే అవకాశం లేదు. కానీ మనకి చదువు లేకపోయినా జ్ఞానం ఉండి దీనిలో నేర్చుకొని, మార్చుకొని తెలుసుకుంటే రేపు మన భావితరాలకి, యువతకి మంచి అవకాశం అనేది ఇందులో ఉంటది. కాబట్టి మనం నిలబడాలి మేడం అని చెప్పి మేడంకి ఫోన్‌లోనే మోటివేషన్ చేస్తూ పాపం చాలా దూరమైపోయారు మేడం గూడా. అయినా సరే మోటివేషన్ చేసుకుంటూ మేడంని నీకు కావాల్సింది నేనున్నాను మేడం. మీరు గెలిచిన దాకా నేను భరోసా అని చెప్పి మేడంని గూడా బయటకు తీసుకురావడం ద్వారా మేడం కూడా ఈరోజు నెలకి 8,000, 9,000 నాకన్నా హై ఇన్‌కమ్ తీసుకోగలుగుతుంది. నేను 5,000 తీసుకుంటే మేడం 8,000 తీసుకుంటుంది. చూడండి ఎక్కడుంది. మేడం కష్టపడ్డారు. నాకంటే బాగా కష్టపడ్డారు. కాబట్టి మేడం ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోగలుగుతుంది. అలానే వాళ్ళ బాబుని గూడా ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి, బాబుని గూడా ఇందులో ఇన్వాల్వ్ జేసి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలని గోల్ పెట్టుకొని మేడం గూడా చాలా కష్టపడుతున్నారు. అలాంటి లైఫ్ లైనర్స్ నాకు దొరకటం, ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉండటం నా లైఫ్ లైనర్స్ ద్వారానే. ఈరోజు వాళ్ళు లేకపోతే నేను లేనట్టే. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ద్వారానే కొంత వాళ్ళ ద్వారానే నేను నేర్చుకోగలుగుతున్నాను ముందు. ఆహ్, హ్మ్. మాట్లాడలేని నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళిచ్చిన ధైర్యమే. వాళ్ళు చేసే వర్కే నాకు ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పుతుంది. అలా ఇక కొన్నాళ్ళు నేను బయటకు రాలేదు. ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడను, నేను మాట్లాడలేను అని చెప్పి బయటికి రాకపోవటం వల్ల ఇన్ని రోజులు వేస్ట్ చేశాను. ఎందుకంటే నేనే లాస్ అయ్యాను. ఎప్పుడైతే బయటకి రాలేదో అప్పుడు నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నా. అంతకుముందు ఎప్పుడో పరిచయం అవ్వాల్సింది గదా అనుకున్నాను. కానీ పరిచయం అయినాక గూడా బయటికి రాలేకపోయా. చూడండి లీడర్స్, మనం బయటికెళ్తే ప్లాన్ చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఒక లీడర్‌గా మారతాము. మంచి టీమొచ్చిద్ది. మన కోసం మనకి ఐడియా ఇవ్వటానికి ఎవరో ఒకళ్ళు రెడీగా ఉంటారు. మనమేం జేస్తామంటే 2, 3 మీటింగ్స్ ఫెయిల్ అవ్వంగాల్నే ఇది నేను చెయ్యలేను. ఇది నా వల్ల కాదు. నేను చాలా సఫర్ అవుతున్నాను. నా ఫ్యామిలీలో చాలా ఇబ్బందులొస్తున్నాయి. నాకెందుకిది? యథామామూలుగా మళ్ళీ నేను జేసుకునే పని నేను జేసుకుంటే మనీ వస్తున్నాయి గదా! అని చెప్పి చాలా మంది గూడా అనుకోవచ్చు. చాలా రిజెక్షనొస్తాయి. కానీ 3 తరాల భవిష్యత్తునిస్తున్నారు గౌతమ్ బాలి గారంటే, ఇంతకంటే అవకాశం ఇంకెక్కడన్నా భూమి మీద ఉంటే నిజంగా లీడర్స్ నేను గూడా ఒస్తాను చెప్పండి నాకు గూడా. అలాంటిది ఈ అవకాశం
ఇంత దూరం వచ్చి నాకు ఇదైనందుకు నా తల్లిదండ్రులకి నా తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతమే. ఏదో పుణ్యం చేసుకుంటేనే నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ దొరికిందని నేను భావిస్తున్నాను. మా హస్బెండ్ గూడా ఫస్ట్‌లో బయటకొస్తుంటే, "ఎక్కడికి నువ్వెళ్ళేది?" కనీసం ఫంక్షన్స్‌కి, పార్టీ‌లకి గూడా నేను వెళ్ళేనా వద్దా అని అడిగితే, వెళ్ళు అంటేనే వెళ్ళేదాన్ని. అలాంటిది నేను ఒక్కోసారి పొద్దుపోయేది. సురేష్ సార్ వచ్చేవాళ్ళు. వస్తే మా ట్రావెల్ చేసేటప్పుడు, హోమ్ మీటింగ్స్ అప్పుడు పొద్దుపోయేది. పొద్దుపోయినప్పుడు మా హస్బెండు "ఏంటి తిరగటం? ఎక్కడికి ఎళ్ళేది? ఈ ఊళ్ళ మీద తిరగటమే సరిపోతుంది. ఎందుకు చక్కగా ఏదో ఒక పని చేసుకుంటే ఒక రూపాయి వచ్చిద్ది కదా! ఎలాగోలాగా మనకు గడిసిద్ది గదా!" అనేవాడు. "ఆహా! కాదు నీకు తెలీదు. ఒక్క మీటింగ్‌కి రా" అంటే, "మీటింగ్‌కైతే నా వల్ల కాదు. కానీ నువ్వు పొద్దుపోయిందాక ఉండొద్దు. నువ్వు పెందలాడే వర్క్ చేసుకొని రా" అనేవాడు. సరే అని చెప్పి ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో చెప్పుకుంటా, ఇందులో నేను గెలుస్తాను, గెలిచి చూపిస్తాను అని చెప్పి తనకి హామీ ఇచ్చి బయటికి రావడం జరిగింది. ఆహ్, బయటికి రావటం జరిగింది. అయితే నేను ఆహ్, కొన్నాళ్ళ దాకా నాకు కూడా టీమ్ రాలేదు. రాకపోయినా సరే, నేను గట్టిగా పట్టుకొని ఏదైనా పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి, మనం చెప్పే ప్రతి ఒక్కళ్ళకి రిజెక్ట్ జేసే వాళ్ళకి, మన బంధువులకి, ప్రతి ఒక్కళ్ళకి గూడా మనం గాని ఒక గోల్ పెట్టుకొని పని చేస్తే ఇందులో అందరికీ సమాధానం చెప్పొచ్చు. అందరికీ సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే మన పట్టుదల, మన కృషి, మన విజయం ఏదైతే ఉందో అది మనం గట్టిగా అనుకుంటే అయిపోద్ది. చెయ్యొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చెయ్యొచ్చు. అందరికీ నాలెడ్జ్ ఉంది. అందరికీ ఇవే ప్లాట్‌ఫార్మ్. పైన అప్లైనర్స్ ఏం జేస్తున్నారో మన అప్లైనర్స్ మెయిన్ మన అప్లైనర్స్‌ని పట్టుకుంటే చాలు. ఎందుకంటే అప్లైనరు సక్సెస్ అయ్యారు. నేనెలా అవ్వాలి? అప్లైనర్ చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయితే మంచి సక్సెస్ వచ్చిద్ది. ఇందులో లీడర్స్, మన అప్లైనర్స్, మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు. కానీ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో మన అప్లైనర్స్ మనకి తల్లిదండ్రులు ఒక జన్మనిస్తే వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో 3 తరాలు, 3 జన్మల భవిష్యత్తుంది చూడండి. ఎక్కడుంది ఈ అవకాశం? ఎక్కడా లేదు. భూమి మీద ఇదొక ఎనిమిదో వింత లాంటిది ప్రపంచంలో. ఆహ్, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ నాకు పరిచయం అవ్వటము నేను చాలా సంతోషపడుతున్నాను. అలానే ఇక చిన్నగా కొన్ని జూమ్ మీటింగ్స్ వచ్చినియి. ఫస్ట్‌లో జూమ్ లేదు. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ వచ్చినియి. మార్నింగ్ జూమ్ మీటింగ్స్ ద్వారా మీటింగ్‌కి రాని వాళ్ళు గూడా కనెక్ట్ అవుతున్నారు. మీటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు గూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఇంతమంది వచ్చి చెప్తున్నారు అంటే ఏదో విజన్ ఉంది అని చెప్పి మీటింగ్‌కి రాని వాళ్ళు గూడా దెలుసుకుంటున్నారు. ఆహ్, మ మన మనం చిన్నగా మనం నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఇందులో మనం ఏదైనా ఆహ్, అప్లైనర్స్‌ని గుడ్డిగా నమ్మి ట్రావెల్ చేస్తా ఉంటే మంచి సక్సెస్ వచ్చిద్ది. ఫస్ట్‌లో నేను గూడా మార్చుకోవటం ఏంటి, నేర్చుకోవటం ఏంటి, ఏంటి ఇది నలుగురికి చెప్పడమే గదా! నలుగురికి చెప్తే మనీ వస్తాయి అంతే గదా! అని చాలా సింప్లిసిటీగా తీసేసాను ఈ బిజినెస్‌ని. కానీ ఇలా కాదు. మన మాట తీరు వేరు. మనం చిన్న పల్లెటూరు వాళ్ళమి. మన మాట తీరు మార్చుకోవాలి. మన లైఫ్ లైనర్స్ వచ్చి చాలా ఎడ్యుకేషన్ పర్సన్స్ వస్తారు. వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఆహ్, ఎలా వాళ్ళని డీల్ చేయాలి? ఎలా వాళ్ళతో జర్నీ చేయాలి? అని ప్రతి ఒక్కటి గూడా మనం మార్చుకొని నేర్చుకుంటా ఉండాలి. అలానే నేను కూడా ఫస్ట్‌లో చాలా సఫర్ అయ్యా నా ఫ్యామిలీలో. నేను చేయలేనేమో అని ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఎనక్కైతే తగ్గేది లేదు అని చెప్పి ఒక్కటే డిసైడ్ అయ్యా. ఏదేమైనా విజయం. ఏదేమైనా సక్సెస్. సక్సెస్ కావాలి. లేట్‌గా రావచ్చేమో గానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటా అని గట్టిగా డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటూ పోతున్నాను. ఇందులో మా శోభ మేడం గాని, దినేష్ సార్ గాని, వేదవాణి మేడం గాని, మా ప్లేనర్ వచ్చేసి లక్ష్మి మేడం గాని అందరి సపోర్ట్‌తో ప్రతి ఒక్కళ్ళకి ఇందులో లీడర్స్‌కి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. చూడండి చెయ్యి కలిస్తేనే చప్పట్లవుతున్నాయి. మనం ఒక్కళ్ళమే పని జేయటం గాదు. మన కింద టీమ్ పని జేయాలి అంటే మనం లీడర్స్‌కి కమిట్మెంట్ ఉండాలి ఫస్టు.
ఒకే మాటలో ఒకే బాటలో నడిస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం టీం వర్క్ తో. అలానే సారీ లీడర్స్, నేను ఏదన్నా చిన్నగా జూమ్లో నేను వాయిస్ మాట్లాడినా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నన్ను క్షమించగలరని కోరుతున్నాను. ఆ, నా నా టెస్ట్ మనీ నేను రియల్గా హార్ట్ఫుల్గా నా నా దగ్గర ఏదైతే ఉందో అదే మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. ఆ, యా- చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు బయట. స్టూడెంట్స్ చదువులు, ఆటోలు నడుపుకుంటా, కొంతమంది పానీపూరి అని, కొంతమంది ఫ్రూట్స్ అమ్ముకుంటా, కొంతమంది చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను ఏదైనా ఫ్రూట్స్ వచ్చినాయి అంటే ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత వెస్టేజ్ బిజినెస్, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఎక్కడున్నా నిద్రపోతున్నా సరే వెస్టేజ్ 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 అని పిచ్చి పిచ్చి పట్టాలి, పిచ్చి పట్టాలి అంటారు మన గురువు గారు ఎంఎస్ఆర్ గారు. పిచ్చి పడితే రిచ్ అవుతారు అంటారు. నిజంగా ఇందులో ట్రావెల్ చేస్తుంటే పిచ్చి పడితేనే రిచ్ అవుతారు. ఆ పిచ్చి పట్టబట్టే ఇవాళ నా లైఫ్ లైనర్స్, మంచి మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు. అదే పిచ్చి ఎక్కించుకోకపోతే మనం ఎక్కడ ఆగిపోయేవాళ్ళమో, మళ్ళీ అదే జీవితంలో అదే అఘాతంలో పడిపోయేవాళ్ళం. అలాంటిది ఈ ఈ పిచ్చి పడితేనే రిచ్ అవుతారు ఇందులో. ప్రతి ఒక్కటి ప్రొడక్ట్ నాలెడ్జ్ గానీ, ప్రతి ఒక్కటి మన దగ్గర నేర్చుకుంటే లెర్నింగ్, ఐడీ వేయటం గానీ, పాన్ గానీ, బ్యాంక్ గానీ, అలాగే ఒక లీడర్‌తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనం నేర్చుకొని ఫస్టు 3 మంత్స్, 4 మంత్స్ మనం ఫస్ట్ నేర్చుకోవాలి లీడర్స్. ప్రతి ఒక్కటి గూడా నేర్చుకోవాలి. ఎందుకంటే స్టు ఒకటో తరగతి పిల్లాడు గూడా ఆళ్ళ కాడ్నించి పాఠాల కాడ్నించి నేర్చుకుంటేనే లెసన్ బాగా చదవగలుగుతాడు. ఉండే కొంది మంచి కాలేజీలో మంచి మార్కులతో సీటు కొట్టగలుగుతాడు. అలాంటిది మనం గూడా ఈ వెస్టేజ్‌లో ఏంటంటే జీరో నాలెడ్జ్‌తో వస్తాము. జీరో నాలెడ్జ్‌తో వచ్చి గట్టిగా పట్టుకుంటే హీరోలమైపోతాం. చూడండి, జీరో నుంచి హీరో అవుతున్నాం. ఎవరవుతున్నాం? మనమే. మనమే నేర్చుకోవాలి ప్రతి ఒక్కటి గూడా. మనం నేర్చుకుంటే జీరో నాలెడ్జ్ నుంచి హీరోలుగా అయ్యే అంత కెపాసిటీ వెస్టేజ్‌లో ఉంది. ఆహ్, ప్రతి ఒక్క మీటింగ్‌కి గూడా నేను జాయిన్ అయిన కాడ్నించి 1 ఇయర్ దాకా ప్రతి ఒక్క మీటింగ్ ఎక్కడ అంటే ఎప్పుడు, ఎక్కడ అని ప్రిపేర్ అయ్యి ఎళ్ళేవాళ్ళం. మీటింగ్‌కెళ్ళేవాళ్ళం, తెలుసుకునేవాళ్ళం, క్లాప్స్ కొట్టేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇంటికొచ్చేసరికే ఛార్జింగ్ అయిపోయేది. అక్కడ విన్నదంతా ఇక్కడ తుస్సుమనేది. ఎందుకనేదంటే మళ్ళీ అదే జీవితం. మళ్ళీ అదే అఘాతంలో పడిపోయేవాళ్ళం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ జరిగిందేంటి? అక్కడ చెప్పిందేంటి? వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? అనేది నేర్చుకొని మనం మార్చుకుంటా ముందుకు పోతే వాళ్ళలాగా మనం తయారవుతాం. ఫస్ట్‌లో మేము అదే చేశాము. అక్కడ మీటింగ్స్ ఇన్నాము. ఇంటికొచ్చి ఇక్కడ తుస్సుమనేది. అలా జరిగేది. ఇది కాదు జీవితం. ఇంకా మార్చుకోవాలి. చాలా మార్చుకోవాలి అని మా అప్లైనర్స్ మేము ఒక కమిట్మెంట్‌తో ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇది నీ గోలు. ఈ మంత్ ఇది నీ గోలు అని చెప్పి మాట్లాడుకుంటా ఒక్కొక్క వారానికొచ్చి ఒక్కసారి సమావేశమయ్యి మాట్లాడుకుంటా ముందుకెళ్తా. చిన్న చిన్నగా అందరం హౌస్ వైఫ్స్‌మే. ఎవ్వరం బయటకు పోయే అప్లైనర్స్ మాకెవ్వరు లేరు. ముగ్గురం, ముగ్గురం గూడా లక్ష్మి మేడం గాని, ధనలక్ష్మి మేడం గాని, నేను గాని ముగ్గురమే. బయటకొచ్చే మాట్లాడే అంత టాలెంట్ ఎవ్వరికీ లేదు. కానీ ఈ ఈ ఈ పరిస్థితిలో హౌస్ వైఫ్స్‌గా ఉండి కనీసం మాట్లాడటం చేతగాని పరిస్థితిలో ఉండి ఈరోజు ఒక లీడర్‌గా మా అప్లైనర్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. అలానే మా ధనలక్ష్మి మేడం వచ్చేసి కొంచెం తనకున్న ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల బయటకి రాలేకపోతున్నారు. అలానే మా వేదవాణక్క చాలా మమ్మల్ని, "అమ్మా మీరు బయటికి రావాలి, రావాలి, రావాలి" అని తను హాస్పిటల్‌లో వర్క్ చేసుకుంటా, ఫోన్‌లోనే మాట్లాడతా నైటు చాలా ఎంకరేజ్‌మెంట్ చేసి, అలానే సురేష్ సార్ గూడా, "మీరు ఆడపిల్లుల్లాగా గాదమ్మా, పులుల్లాగా తయారవ్వాలి. మీరు బయటకి కదిలితేనే టీమొచ్చేది. మీరు రావాల్సిందే ఎలాగైనా సరే" అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిచ్చి, మా శోభా మేడం గాని, చాలా మాకు మంచి ఎనర్జీనిచ్చి, ఈరోజు వాయిస్ మాట్లాడుతున్నాము అంటే కారణం మా శోభా మేడము, మా వేదవాణి మేడము, మా సురేష్ సారు. వీళ్ళని జూసే మేము బయటకొస్తున్నాం ఈరోజు. నేను చదువుకున్న 8దో తరగతి నాకు బయట జాబులు లేవు.
జాబ్ రావాలంటే రాదు. నాకు చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలని చాలా ఆశ. ఆ జాబ్ లేదు. కానీ నా పిల్లలకన్నా నేను కనీసం జాబ్ ఇప్పించేలాగా చదివించాలని, వాళ్ళని మంచి ఎడ్యుకేషన్‌తో ముందుకు నడిపిస్తా. పోతే ఈరోజు చదువుకున్న చదువులకి జాబులు లేవు. అలాంటిది మన పిల్లలకి జాబులొస్తాయి అన్న భరోసా లేదు. మా పాప చ ప 17 ఇయర్స్ అండి. మా బాబుకి 20 ఇయర్స్. మా పాపకి బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ ఉంటే నేనొకరోజు కన్మూరి శ్రీనివాసరావు హాస్పిటల్ అని గుంటూరు తీసుకెళ్ళి 7,000 ఆన్ ద స్పాట్ 7,000 ఖర్చు పెట్టి తనకు చూపించటం జరిగింది. చూపించిన తర్వాత కొన్ని మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ యేసుకొని మత్తుగా నిద్రపోయేది. కానీ చూపిచ్చి మందులు వాడినన్నాళ్ళే. మళ్ళీ యథామామూలే. తర్వాత బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వల్ల నేను సప్లిమెంట్స్ వాడాను కదా! వాడినప్పుడు పాపకు గూడా వాడొచ్చేమో అని అప్లైనర్ దగ్గర గైడ్‌లైన్స్ తీసుకుంటే కంపల్సరీగా వాడొచ్చమ్మా. వాడు ముందు స్టార్ట్ చెయ్యి అనన్నారు. స్టార్ట్ చెయ్యి అని చెప్పి తనకి వాడిచ్చాను. వాడిన తర్వాత ప్రోటీన్ పౌడర్ గానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్‌కి కొలెస్ట్రామ్ గానీ, తులసి డ్రాప్స్ కానీ, రస్పోకేర్ గానీ, ప్రతి ఒక్కటి గూడా ఇవి వాడటం వల్ల మా పాపకి 4 మంత్స్ రెగ్యులర్‌గా వాడాను. వాడటం ద్వారా మా పాప ఈరోజు ఎప్పుడు ఎక్కడ మమ్మల్ని వదిలిపెట్టి ఉండేది గాదు పాప. ఎందుకంటే పాపతో మాకు భయం. జలుబు చేసిద్ది, తనకి ఫీవర్ వచ్చిద్ది వెంటనే. తను ఎక్కడ ఉండే పరిస్థితి కాదు అని చెప్పి సఫర్ అయ్యేవాళ్ళం. అలాంటిది ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ 4 మంత్స్ వాడటం ద్వారా ఈరోజు మా పాప డిప్లొమా కంప్లీట్ చేసి హైదరాబాద్‌లో మంచి జాబ్ చేసుకుంటా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ముందు నాకు కొన్ని కోట్లున్నా గూడా ఈ ఆరోగ్యం వచ్చేది కాదు. అలాంటిది నా ఫ్యామిలీలో ఈ సప్లిమెంట్స్ వల్ల మంచి ఆరోగ్యం వచ్చింది. నా పాపకున్న ప్రాబ్లమ్ క్యూర్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. మాకా ఈ ఈ ఈ ఆరోగ్యం అనేది బాగా కనెక్ట్ అయింది. అందుకే నేను ఈ బిజినెస్‌కి కనెక్ట్ అవ్వటం జరిగింది. అప్లైనర్స్ మనకి ఏదైతే గైడ్‌లైన్స్ ఇస్తారో ప్రతి ఒక్కటి గూడా మనం అందుకోగలిగితే మంచి సక్సెస్ వచ్చిద్ది. మై మెంటర్ సురేష్ సార్ లీడర్స్ మీటింగ్ బెడుతున్నారు. ఆహ్, ఇలానే టీమ్ మీటింగ్స్ పెడుతున్నారు. ఫ్లోర్ మీటింగ్స్ బెడుతున్నారు. మన సార్‌లొచ్చేసి వాళ్ళున్న ఫీల్డ్‌లో జాబ్ చేసుకుంటా ఇందులో డిసైడ్ అయ్యి ఈరోజు నిలబడి చాలా మందిని బయటకు తీసుకొచ్చారు అంటే, వాళ్ళ ప్రోత్సాహం నిజంగా వాళ్ళుండబట్టే మన అప్లైనర్స్ ఉండబట్టే ఆనంద్ సార్ గాని, ప్రసాద్ సార్ గాని, రవి సార్ గాని, దినేష్ సార్ గాని వీళ్ళందరూ ఒక పోరాటంలాగా, ఒక ఉద్యమంలాగా జేయబట్టే ఈరోజు మనం ఇంతమంది హౌస్ వైఫ్‌లు బయటకొచ్చి ఈ వెస్టేజ్ బిజినెస్ చేయగలుగుతున్నాము. ఫస్ట్‌లో మనం వాళ్ళని ఏదో రిజెక్ట్ జేసి, ఏదోలే చేస్తున్నాం గదా! చూస్తున్నాం గదా! అనుకుంటున్నాం. కానీ గట్టిగా పట్టుకొని పట్టు వదలని విక్రమార్కుడుకు మళ్ళీ దీన్ని పట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చిద్ది లీడర్స్. హౌస్ వైఫ్‌లు ఎంతోమంది గూడా ఇళ్లల్లో గుర్తింపు లేకుండా ఇంట్లోనే మగ్గిపోయి సఫర్ అవుతూ ఆరోగ్యం బాగుండక చాలా మంది గూడా సఫర్ అవుతున్నారు. కానీ హౌస్ వైఫ్‌లమే బయటకొచ్చి ఇంకొక హౌస్ వైఫ్‌ని బయటకు తీసుకొస్తున్నాము. ఒక యువతని ఒక చేయూతనిస్తున్నాము, కల్పిస్తున్నాము అంటే ఇలాంటి అవకాశం ఎక్కడా ఉండదు. నేను హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నాను. ఈ వెస్టేజ్ రావటం చాలా మంచి వరం లాంటిది. అసలు నిజంగా ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అనుకోవటమే మనం. ఇందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చిద్ది. తిరుపతి క్యూలో నిలబడితే వెంకన్న స్వామి దర్శనం ఎలా అందిద్దో, ఈ గంటకి కాకపోతే ఇంకొక గంటకైనా లేట్‌గా అయితే దర్శనం అవుతది. కానీ దర్శనం మాత్రం కన్ఫర్మ్. అలానే సక్సెస్ గూడా ఇందులో నిలబడి వర్క్ చేసుకుంటా, మనం కొన్ని కొన్ని మార్చుకుంటా, నేర్చుకుంటా ముందుకు పోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వచ్చిద్ది. అలానే మన కింద వాళ్ళని సక్సెస్ చేస్తేనే మనకి సక్సెస్ ఇందులో. మన కింద వాళ్ళు బాగుండాలి. వాళ్ళు ఏదైనా సరే చెక్కు తీసుకోవాలి అనుకుంటేనే మనం సక్సెస్ అవుతాము. ఇది ఎక్కడా లేదు. బయట బిజినెస్‌లో పక్కవాడిని పడేస్తేనే మనం పైకి లెగుస్తాము. రాయల్టీగా తిరగగలుగుతాము. ఇందులో అలా కాదు. కింద మన లైఫ్ లైనర్‌ని పైకి తీసుకొస్తే మనం గ్రోత్ అయినట్టే. చాలా హ్యాపీ అనిపించింది నాకు. 10 మందిని లైఫ్‌నిచ్చి మనం లైఫ్‌లో ఎదగటం అంటే చాలా మంచి అవకాశం అనిపించింది. నాకు తెలిసినంత మటికి చిన్న ఒక కథ చెప్తా, స్టోరీ చెప్తాను మీకు. ఎలా ఉంటదంటే
ఒక ఊరి చివర ఇల్లుంటది. ఆ ఇంట్లో బయట ఒక మట్టి కుండ, ఒక రాగి బిందె 2 పక్క పక్కనే ఉంటాయి. మట్టి కుండ, రాగి బిందె అంటది గదా! నే ఆహాహా! అని ప్రతిరోజు తెగ నవ్వుకుంటది. నవ్వుకుంటా నేను జూడు మిలమిల ఎలా మెరిసిపోతున్నాను అనంటది. రాగి బిందె. మట్టి కుండ నల్లగా ఉంటది. రాగి బిందె మిలమిలా మెరుస్తుంటది. మట్టి కుండ నల్లగా ఉంటది. కానీ స్మైల్‌గా నవ్వుతూ ఆ! ఓకే. ఓకే. అంటది రాగి బిందెని. అన్నప్పుడు మా రాగి బిందె నేను జూడు ఎంత మెరిసిపోతున్నానో అంటది. ఓకే. ఓకే. అని స్మైల్ ఇచ్చి ఓకే అంటది మట్టి కుండ. అలానే వేసవి సమ్మర్‌లో సమ్మర్‌లో వచ్చేసి రాగి బిందె మెలిమెలా మెరుస్తా బానే ఉంది. మట్టి కుండ ఎప్పుడూ అలాగే ఉంటది. సమ్మరొచ్చినా అలానే ఉంటది. ఆహ్, వేసవిలో కూడా అలానే ఉంటది. వేసవిలో అలానే ఉంటది. శీతాకాలంలో గూడా అలానే ఉంటది. కానీ రాగి బిందె ఏం జేసిద్దంటే వేసవి కాలం వచ్చిన తర్వాత నల్లగా మారిపోద్ది. అప్పుడు రాగి బిందె చిన్న చిన్నగా ఫీలవుతుంటది. ఏమని ఏంటి నేను ఈరోజు ఇంత నల్లగా అయిపోతున్నాను. ఏంటి ఈరోజు ఇంకా నల్లగా అయిపోయాను అని చెప్పి తనలో ఆ స్మైల్ అనేది పోయి చాలా నల్లగా అయిపోయి కన్నీరు పెట్టుకుంటది. మట్టి కుండేమో ఎప్పుడు ఒకేలాగా స్మైల్ ఇస్తా అలానే ఉంటది. ఈ ము ప్రజలందరికీ దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు రాగి బిందెలో వాటరేమో హార్డ్‌గా కాలిపోతుంటాయి. మట్టి కుండలో వాటరేమో చల్లగా ఉంటాయి. అప్పుడు చల్లగానే ఉన్నాయి. ఇప్పుడు చల్లగానే ఉన్నాయి. ఎప్పుడు చల్లగానే ఉంటాయి. ఇక దాహం వేసినోళ్ళందరూ మట్టి కుండ దగ్గరకొచ్చి వాటర్ తాగేసి హమ్మయ్య! అని పోతున్నారు. రాగి బిందె కళ్లి చూసినోళ్ళు లేరు. ఎందుకంటే రాగి బిందెలో ఉన్న వాటరేమో నెగెటివ్. మట్టి కుండలో ఉన్న వాటరేమో పాజిటివ్. చూడండి, మనం ఏదైతే పాజిటివ్‌గా తీసుకుంటామో అంతా పాజిటివ్‌గానే ఉంటది. మనం ఏదైతే నెగెటివ్‌గా తీసుకుంటామో అంతా నెగెటివ్‌గానే ఉంటది. దాన్ని బట్టి నాకా స్టోరీ అర్థమైంది లీడర్స్. నాకీ స్టోరీ చాలా ఒక అనుభూతినిస్తది. ఎందుకంటే మన మైండ్‌లో ఎప్పుడు గూడా పాజిటివే ఉండాలి. మనం మనం ఏదైతే కోరుకుంటామో భగవంతుడు గూడా మనకదే ఇస్తాడు అనంటారు. అది మాత్రం కరెక్టు. మనం ఎవరైనా బాగుండాలి, చల్లగా, హ్యాపీగా ఉండాలి అని మనం కోరుకోగలిగితే మనకు గూడా మంచే జరిగిద్ది. కాబట్టి ఆ పాజిటివ్‌ని మనలో నింపుకొని మనం ఈ వెస్టేజ్‌లో వర్క్ చేసుకోగలిగితే మనకి మంచి సక్సెస్ వచ్చిద్ది. ఆహ్, రవి సార్, రవి సార్ నెక్స్ట్ గుడ్ లీడర్స్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇంకా టైం ఉంది కదా సార్? పర్లేదు మేడం. కంప్లీటా? చెప్పండి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భవాని మేడం. నిజంగా మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు చెక్ కాదు కానీ మీకు ఏదైతే హెల్త్ వచ్చిందో అది మైండ్లో పెట్టుకొని చాలా మందికి షేర్ చేయొచ్చు అనే అవును ఒక సార్. మంచి ఆలోచనతో బయలుదేరారు. చాలా చోట్ల మనం మీట్ అయినప్పుడు కూడా మీరు అదే చెప్తుంటారు. సో అది థ్యాంక్ ప్లస్ యూ. సార్ నాకొచ్చేసి అసలు ఈ బిజినెస్ అంటే ఏంటో గూడా తెలీదు సార్. ఫస్ట్ అసలు బిజినెస్ అంటే తెలీదు. ప్లస్ బయట ఏమి అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏంటా అనేది గూడా అర్థం కాలేదు సార్ ఫస్ట్ మాకు. అవును మేడం గారు, ఎవరికి తెలియదు, మీకే కాదు మాకు కూడా తెలియదు. ఈ బిజినెస్లు ఏంటంటే మనం ఇంతకు ముందు మన వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి మనకి ఈ బిజినెస్ల మీద అవగాహన లేదు. మనకే కాదు, ఇప్పుడు మీకు ఏదైతే అయిందో మనం కొత్తగా ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదే పరిస్థితి. యెస్ సార్. ఎంతో కొంత కొన్ని మీటింగ్కి వచ్చిన మనకే ఈ బిజినెస్ అర్థం కావట్లేదు. అంటే ఏ మీటింగ్కి రాని వాళ్ళకి బిజినెస్ అర్థం కాక కరెక్ట్గా చెప్పొచ్చు మేడం. అందరం అవును. ఆలోచిస్తే ఇందులో ఉన్నటువంటి ఆరోగ్యం, వెస్టీల్ ఏదైతే ఆరోగ్యం ఉందో ఇది ఎవరికైనా అవసరమే. బట్ వాళ్ళు ఎందుకు ఇది ఫేక్ అంటున్నారంటే ఇదేంది అర్థం కాక. వెస్టీలో అవును సార్. కావాల్సిన డబ్బు ఉంది, మీరు చెప్పినట్టు నిజంగా చాలా డబ్బు ఉంది పని చేసుకుంటే, ఈ బిజినెస్ అర్థం చేసుకుంటే. బట్ అది కూడా అవసరం లేక కాదు, ఇదేంటి అర్థం కాక.
ఎస్ సార్. సో యాజ్ ఎ వెస్టీజియన్గా, యాజ్ ఎ ఒక లీడర్గా మనందరం చేయాల్సిన పని ఒకటే, ముందు మనం అర్థం చేసుకోవాలి ఇదేంటి, ఈ బిజినెస్ ఏంటి, మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా. మీరు అన్నట్టు మీ చెప్పిన సెషన్లో నాకు వండర్ఫుల్గా నచ్చిన పదం ఏంటంటే, అందరు గమనించిన లీడర్స్, ఈరోజు వెస్టీజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం తినటానికో ఉండటానికో లేక కాదు, ఒకటే లైను, ఇందులో ఉన్నటువంటి ఒక మంచి ఆరోగ్యం తీసుకొని, ఎస్ ఇది కొంతమందికి చెప్పొచ్చు, ఆదాయం ఉంది, బట్ ఎదుటి వాళ్ళకి మంచి చేసిన తర్వాత ఆదాయం వస్తుంది. ఇది గమనించుకొని ముందుకెళ్ళే క్రమంలో చాలామందికి ఎదురేది నెగిటివ్. ఎందుకు సార్ నెగిటివ్ వస్తుందంటే, ఈ బిజినెస్ ఏంటి అర్థం కాక, ఈ ప్రొడక్ట్స్ ఏంటి అర్థం కాక, ఒక్క నీమ్ సోపు కనెక్ట్ అయినని చెప్తున్నారు మేడం. నిజంగా నీమ్ సోపులు అంత ఉందా అంటే, అది వాడేటప్పుడు మనం కనుక కొంచెం గమనిస్తే, సంతూర్కి నీమ్ గమనించండి సార్. మీరు ఎస్ సార్. ఎవరైనా కానీ సంతూర్ సోప్ గ్రేడ్ 2 సోపు, నీమ్ గ్రేడ్ 1 సోపు. గ్రేడ్ 1 సోపు మనం ఏదైతే ఈరోజు వాడుతున్నాం ఎస్సీ సోపు, 9 దేశాలు అదే వాడుతున్నారు. ఒక సోపు ఎస్. గురించి మనం చాలా మాట్లాడొచ్చు. ఎందుకంటే మన దాంట్లో అంత సైంటిఫికల్‌గా, సర్టిఫైడ్‌గా ప్రూవ్ చేసి 9 దేశాలకు సరిపడేటువంటి వాతావరణం దాంట్లో ఉందనంటే నిజంగానే గ్రేట్ గదా! ఇది గూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది ఈరోజు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే వెస్టీజ్‌లో ఏముంది సార్ అంటే, ప్రతి ఇంటికి, ప్రతి ఒంటికి కావాల్సిన ఆరోగ్యం ఉంది ఫస్టు. అందరూ బిజినెస్ చేయమని లేదు. మేడం అన్నట్టు కోట్లు పెట్టినా గానీ ఆరోగ్యం రాదు. దిస్ ఈస్ ఎస్. ట్రూ. కోట్ల రూపాయలు సంపాదించొచ్చు గానీ, ఆరోగ్యం ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు మేడం చెప్పిన మాటల్లో నాకు అర్థమైన విషయం, చాలా హాస్పిటల్ తిరిగాను సార్ నా యొక్క హెల్త్ కోసం. ఎక్కడా క్లియర్ కాలేదు. ఇందులో నాకు క్లియర్ అయింది అని చెప్పింది. సో, ఎస్ సార్. ఏదైతే తనకి ఆరోగ్యం బాగుందని మనం విన్నామో, అదే ఆరోగ్యాన్ని కొంతమందికి షేర్ చేద్దామని ఒక మంచి ఆలోచనతో మనం వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి నెగెటివ్ వస్తది. అక్కడ వాళ్ళని తప్పు పట్టొద్దు. ఎందుకనంటే, ఇదేంటో అనేది చెప్పటం మన వల్ల కావట్లేదు. అంటే ఎలా చెప్పాలో తెలియక మనం చెప్పినప్పుడు ఆలోచిస్తుంటారు. దానికి రీజన్ ఏమంటే, ఇంతకుముందు గతంలో ఇటువంటి కంపెనీలు సేమ్ ఇలానే జాయిన్ చేయటము, కొనిపియటము, జాయిన్ చేయటము, కొనిపియటం అని చాలా జరిగున్నాయి. సో, చూడటానికి సేమ్ ఇది కూడా జాయినింగ్ ఉంది, జాయిన్ అవ్వాలి, తీసుకోవాలి. ఇవన్నీ అడిగినప్పుడు మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏమవుతదంటే, ఖచ్చితంగా అక్కడ నెగెటివ్ వస్తది. సో, అందుకని మన టీంలో ఎస్పెషల్లీ మనం చెప్పే మాట ఏందంటే, వెస్టీలో ఏముందంటే ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఎస్. ఎలా వస్తుంది అనేది గనక మనం చెప్పగలిగితే, అసలు నీకు అర్థమైతే, నిజంగా నువ్వు గనక యూజ్ చేసుకొని ఆరోగ్యం వస్తే, 100 మంది నో అన్నా గానీ, నీకిది యెస్ అనే అనిపిచ్చుద్ది. సో, మేడం గారు గూడా అలాంటి జర్నీ. రెండోది స్టార్టింగ్‌లో చెప్పారు, మీరందరూ గమనించుంటరు లీడర్స్. చిన్న పల్లెటూరు నుంచొచ్చాను నేను. ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉంటున్నానని. చూడండి, ఆడబిడ్డలు ఒక అడుగు ముందుకేసి బయటకొచ్చారనంటే, మనందరం గూడా సమాజంలో ఆడబిడ్డని గౌరవించాలి, సహాయం జేయాలి, వీలైతే ఇంకొంచెం సపోర్ట్ జేయాలి. ఎందుకంటే, తినటానికి లేని రోజులు గాదివి. కానీ ఏదన్నా సాధించాలి. ఎంతో కొంతమందికి మేలు జేయాలి. తద్వారా నేను గూడా నా యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. నా పిల్లలకు ఎస్. భరోసాగా ఉండాలి అనే ఒక నమ్మకంతో వచ్చినప్పుడు, మనం గూడా ఒక నాకు ఆ టీము, ఈ టీమ్ గాదు లీడర్స్ గమనించండి. ఎక్కడైనా గానీ వెస్టీజ్ గాకపోయినా బయటైనా గానీ, ఒక ఆడబిడ్డ బయటకొచ్చి జాబ్ జేస్తుందంటే తనకి చాలా ఉంటది. సో, అటువంటి సపోర్టింగ్‌గా మనందరం మన టీమ్‌లో ఖచ్చితంగా సపోర్ట్ జేయాలి. మన మాట ద్వారా గావచ్చు. యెస్ రైట్. మనం హెల్ప్ చేయటానికి అవకాశం ఉంటే హెల్ప్ చేయొచ్చు. సో, ఇలా చేసుకుంటూ పోవటం ద్వారా ఏం జరిగిద్ది సార్ అంటే, ఇటువంటి లేడీస్ బయటకొచ్చి ఒక అడుగు ముందుకేసినప్పుడు ఇంకొంతమంది లేడీస్‌కి ధైర్యాన్నిస్తారు. సో, ఈరోజు నా మాట, సురేష్ సార్ మాట, ఎంఎస్ఆర్ గురువు గారి మాట ఇంటున్నారు అనంటే, మా ఒక్కరి వల్ల గాదు. రవి సార్ గాని చాలా మంది లేడీస్ టీమ్ రన్ చేస్తున్నారంటే, మీలాంటి ఆడబిడ్డలు ఒక అడుగు ముందుకేయటం ద్వారానే. సో, అటువంటి సార్. ఆలోచనలతోటి, పాజిటివ్ మైండ్ తోటి మనందరం గూడా ముందుకెళ్దాం లీడర్స్. ఇంకా మేడం చెప్పిన గాని జర్నీలో చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఉన్నాయి. మీరందరూ గమనించాలి. ఇవన్నీ విని కొంచెం అర్థం చేసుకుంటే నిజంగానే మంచి జరుగుతుంది మనకి. ఈ రోజుల్లో లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్. దేనికనంటే, ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి పొజిషన్‌కెళ్తారు. లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌కెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని. కానీ ఒక్కసారి మనం బయటకొచ్చి గమనించండి. ఈరోజు ఏదైతే మన పిల్లలు చిన్న చిన్న చదువులు చదువుతున్నారో కంపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు చదువులు అయిపోయినోళ్ళ పరిస్థితి ఎలా ఉందని. డిగ్రీలు చేతుల్లో ఉన్నాయి. ప్రతి ఇంట్లో డిగ్రీ స్టూడెంట్ ఉన్నాడు. ప్రతి ఇంట్లో సాఫ్ట్‌వేర్ స్టూడెంట్ ఉన్నాడు. ఇద్దరుంటే, ముగ్గురుంటే అప్పు చేసి మరీ చదివిస్తున్నాం. బట్ అందరికి ఎస్. అవకాశం ఉందా? అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు. జాబ్‌లో సాటిస్ఫాక్షన్ ఉందా? జాబ్‌లో జీవితం మారుతుందా? ఎటు తిరిగి చూసినా గానీ, నిజంగానే ఇప్పుడు జాబ్ అంటే ఏమైందనంటే,
అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో. ఉన్న జాబులు చేసే వాళ్ళని అడిగితే నిజంగా సమస్య సార్ అంటారు. అంటే జాబులు నేను తప్పు పట్టట్లేదు, జాబుల కన్నా ఇంకా మంచి ఉన్నాయి అనేది మనకు కనపడాలి. జాబ్ ఒకటే జీవితం కాదు. జాబులు ఏమొచ్చింది సార్, నువ్వు లక్షలు పెట్టి నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ లో చాలా మంది నా ఫ్రెండ్సే విదేశాలకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు చెప్తే ఫస్ట్ మాట ఏంటంటే, మామ నువ్వు మన ఊర్లో ఉండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి, సొంత ఊరికి దగ్గరగా ఉండి మంచి ఆరోగ్యం తీసుకుంటున్నావు. ఈ రోజు నేను ఇంత దూరం వచ్చాను, ఇంత దూరం వచ్చి నేను సంపాదించే సంపాదన టెన్షన్తో కూడింది, తల్లిదండ్రులు దూరంగా ఉన్నాను, ఆరోగ్యం సరిలేదు, ఇట్లా కొంతమంది నాకు చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించేది నిజంగా నేను అదృష్టవంతుడే కదా. ఎందుకంటే లీడర్స్, నేను అందరినీ చెప్పట్లేదు, ఇప్పుడు ప్రజెంట్ జాబ్లో ఒక 10% మంది హ్యాపీగా ఉండొచ్చు, మాక్సిమం 90% మాత్రం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఆ రూమ్స్లో ఉండి. లేదు నువ్వు సాఫ్ట్వేర్ చదివించావు, తల్లిదండ్రులు ఉంటే ఒకసారి ఆలోచించండి. నేను చదువును తప్పు పట్టట్లేదు, చదువు 100% అవసరం, చదువుతో పాటు జ్ఞానం అవసరం. మేడం చెప్పారు చూడండి, జ్ఞానం విలువైంది. చదువు అంటే మనం చదువుకున్న తర్వాత జాబ్ రాక కోచింగ్ సెంటర్కి మనం పంపించినప్పుడు అక్కడ ఇక్కడ అమౌంట్ కట్టి చదువు అయిపోయింది, మళ్ళీ కోచింగ్ మళ్ళా అమౌంట్ కడుతున్నాం, అంతకి జాబ్ రాకపోతే ప్రెస్టేజ్. ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి సార్ అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకే రంగంలో ఒక జాబ్ ఉంటే 1000 మంది అప్లై చేస్తున్నాం, ఆ దారిలో వెళ్ళిన జాబ్ రాదన్నా కానీ అక్కడే ట్రై చేస్తున్నాం. అదృష్టాన్ని చెక్ చేసుకోవచ్చు కానీ గుడ్డిగా కాదు. ఎంతమందికి అవకాశం ఉంది, నేను ఎన్నో వాడిగా ఉన్నాను, నేను ఎన్నో దానిగా ఉన్నాను, నాకు ఇక్కడ అవకాశం ఉందా, ఇంకేమన్నా బయట అవకాశాలు ఉన్నాయా, ఈ ఆలోచన ఎందుకు రావట్లేదనంటే ఒక్కటే లైను, కొన్ని సంవత్సరాల నుంచి చదువు చదువు చదువు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఇది చిన్నప్పుడు 1వ తరగతి నుంచి మనకు బీజం వేశారు. ఇప్పుడు కూడా పిల్లల్ని చూడండి, చదివించే వాళ్ళు నువ్వు డాక్టర్ అవుతావా, టీచర్ అవుతావా, ఎస్ఐ అవుతావా అని అడుగుతారు తప్ప నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావా, లేదా నువ్వు ఎంటర్ప్రీనర్ అవుతావా, లేదా నువ్వు ఇంకొంచెమైనా మోటివేషన్ స్పీకర్ అవుతావా, ఇట్లా ఎవరు అడగం. చాలా రంగాలు ఉన్నాయి బయట. ఎందుకు మనం అడగమంటే వాటి మీద మనకు అవగాహన లేదు. మన పూర్వీకులు కానీ మన ఫ్యామిలీలో కానీ అటువంటి ఎవరు అసిస్టాలు లేరు కాబట్టి మనకు తెలియకుండానే మనం రాంగ్ గైడెన్స్ అనేది నా ఉద్దేశం. ఒకటే రంగంలో సార్ వెళ్తాం. మేడం గారు చెప్పండి. సార్ నాకు చిన్న రిక్వెస్ట్ సార్. సారీ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పర్లేదు చెప్పండి. సార్ నేను కూడా మా పెద్దవాళ్ళు చెప్పినట్టే జాబ్ చేయాలా, చదువుకోవాలా, మంచి ఎడ్యుకేషన్ ఉండాలా, చదువుకోవాలా, జాబ్ చేయాలా అని మా పిల్లల్ని చాలా సఫర్ చేసేదాన్ని సార్. అలాంటిది ఇప్పుడు ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి నేనొచ్చిన తర్వాత జాబ్ కాదు నువ్వు చేయాల్సింది బిజినెస్. ఎందుకంటే రాబోయే ఫ్యూచర్‌లో జాబ్‌కి గూడా ఇంపార్టెంట్ లేదు సార్. ఆహ్, జాబ్ చేసేవాళ్ళకి ఈ రోజుల్లో పిల్లల్నివ్వటం గూడా చాలా కష్టంగా ఉంది. కానీ బిజినెస్ చేసేవాళ్ళకే రేపు పిల్లల్నివ్వటం ఖచ్చితంగా అది మాత్రం గ్యారంటీ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం గారు. అలానే ఖచ్చితంగా. మా సార్ గూడా ఏం చదువుకోలేదు సార్. చదువుకోకపోయినా గూడా చాలా మంచి బ్రెయిన్ సార్ మా సార్‌ది. నేను ఎంత కసిగా, పట్టుదలతో నేను ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో పనిజేస్తున్నానో చాలా ఎంకరేజ్‌మెంటింగ్ ఇస్తారు మా సార్ గూడా. బయటికి నువ్వు వెళ్ళు, నువ్వు మీటింగ్‌కి వెళ్ళు, నువ్వు మీటింగ్‌కి వెళ్ళాలి. ఇది బయటికెళ్తేనే టీమొచ్చేది. నువ్వు బయటకి వెళ్ళు, కదులు అని చెప్పి మా సార్ సపోర్ట్‌తో ఫస్ట్‌లో ఎంత నెగెటివ్‌గా ఉన్న మా సారు ఇప్పుడు ఇంత పాజిటివ్‌గా రెడీ అవ్వటానికి కారణం ఏంటంటే, ఇలాంటి జూమ్ మీటింగ్సే. ఒక్క మీటింగ్ గూడా ఎంఎస్ఆర్ గురువు గారిది ఒక్కదానికి గూడా అటెండ్ అవ్వలేదు. కానీ జూమ్ మీటింగ్ ద్వారా వెస్టేజ్ ఫ్యూచర్ ఏందో ఇందులో మా సార్ బాగా కనెక్ట్ అయ్యారు జూమ్ మీటింగ్ ద్వారా. నాకు చాలా సపోర్ట్ జేస్తున్నారు సార్ ఇప్పుడు. అందుకే ఇంత మంచి టీమ్ రావడానికి, గ్రోత్ చేసుకోవటానికి కారణం మా సారు. ఎందుకంటే వాళ్ళ అనుమతి లేనిది మనం గడప గూడా దాటలేము సార్. థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ నాకు మేడం. చాలా ఖచ్చితంగా హ్యాపీ అనిపించింది సార్. థాంక్ యూ సార్. ఖచ్చితంగా మేడం గారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి లీడర్స్, నేను మాట్లాడిన దాంట్లో ఆలోచించమంటున్నాను తప్ప ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆలోచన విధానం మార్చుకొని మేడం అన్నట్టు అన్నీ కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు లేడీస్ బయటకు వచ్చారంటే ఎవరిని ఫస్ట్ మనము క్లారిటీ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకొని ఫ్యామిలీ. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒకటైనా కానీ ఫ్యామిలీ నీ సైడ్ ఉంటే ఆ ధైర్యమే వేరు కాబట్టి అటువంటి ఫ్యామిలీలో ఇక్కడ ఏం జరుగుతుంది మనం చెప్పేది మంచి పని, నేను ఒక మంచి పని చేస్తున్నాను అని గనక మనం చెప్పగలిగితే వాళ్ళు అర్థం చేసేలాగా మనం చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ లేక ఏమి కాదు, కానీ ఎక్కడా కూడా నెగిటివ్ మీద వర్క్ చేయొద్దు, వాదన పెట్టుకోవద్దు, దీని మించి వాదించొద్దు. అవకాశం ఉంటే ఒక మీటింగ్కి వచ్చి ఇది ఏందో తెలుసుకొని ఇది బాగుందంటే ఇద్దరం కలిసి ముందుకెళ్తాం, లేదంటే నాకు సపోర్ట్ చేయని ఒక క్లారిటీతో ముందుకెళ్తే ఈరోజు ప్రతి ఒక్కరికి గెలిచే అవకాశం ఉంది లీడర్స్. సో జాబ్ యెస్. చేయండి, జాబ్తో పాటు ఇంకోటి ఏదన్నా చేయాలి అని ఎందుకు అంటున్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మన ఫీడ్బ్యాక్ వెళ్దాము, గమనించండి.
కోట్లున్న వ్యక్తులు కూడా ఇప్పుడు సెకండ్ ఇన్కమ్, ఇంకొక బిజినెస్, ఇంకొక వ్యాపారం, ఇంకొక పని, ఇట్లా రకరకాల పనులు చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి తెలివి లేక కాదు. వాళ్ళకి తెలుసు ఒకటే పని, ఒకటే ఆదాయం ఉండకూడదు అని. రైట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. హీరోలందరూ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. మరి ఎందుకు నిరంతరం పని చేస్తున్నాడు? మన మహాగురు ఎంఎస్ఆర్ సార్ అన్నట్టు మనిషి అన్నవాడు ఖచ్చితంగా ఎప్పుడు నిరంతరం ఓపిక ఉన్నంత వరకు పని చేస్తూనే ఉండాలి. ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి. ఎంతో కొంత తను కొంతమందికి బలహీనలకు అండగా ఉండాలని మాటలు చెప్తుంటే స్టార్టింగ్ నాకు అనిపించేది, ఏముందబ్బా బాగా చదువుకున్నాం, ఎంతో కొంత జాబ్ చేస్తున్నాం, కొంత ఇన్కమ్ ఉంది, ఇంతకు మించి లైఫ్ ఏంటి, ఎవరికో ఎందుకు ఉపయోగపడాలి. ఇది నా బిఫోర్ మైండ్ సెట్. ఎప్పుడైతే వెస్టీజ్ బిజినెస్లోకి ఎంఎస్ఆర్ గురుగారి అసోసియేషన్లోకి వచ్చానో, ఎస్, నా తెలివి కొంతమందికి ఉపయోగపడాలి, నా మైండ్ సెట్ మారాలి, మనిషి అనేవాడు నిరంతరం ఆలోచిస్తూ ఎదుగుతూ ఉండాలి, ఇక ఇంతే లైఫ్ అని అనుకోకూడదు అనే ఆలోచనలు క్రియేట్ అవటం వల్ల ఇప్పుడు ఇలాంటి ఆడబిడ్డలకు చాలా మందికి ధైర్యం వస్తుందంటే కేవలం మహాగురు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు మాత్రమే. ఈ ఎస్ రోజు సార్. గురువు గారి మాటల ద్వారా కొన్ని లక్షల మంది మారుతున్నారు. నీ మాట ఎవరైతే జూమ్లో ఉన్నారో నీ మాటకు కూడా విలువ ఉంది. నీ ద్వారా కొంతమందికి లైఫ్ చేంజ్ అవకాశం ఉంది. ఎంతమంది లైఫ్ ఇక్కడ చేంజ్ అవుతుందో వాళ్ళతో పాటు మన లైఫ్ కూడా చేంజ్ అయ్యింది. సో గమనించి ఒకరినొకరిని గౌరవించుకుంటూ మనం ఏదన్నా ఉంటే చిన్న చిన్న ప్రతి ఒక్కరు మాట్లాడి మాటలు అన్నీ నచ్చొద్దు రిలాక్స్, ఎవరికి నచ్చవు కూడా, నచ్చాలని రూల్ కూడా లేదు. బట్ ఏదైనా ఒక పదం ఇది ఎస్ ఈ రోజు ఈ జూమ్ లో నాకు ఈ వాయిస్ ఈ మాట నాకు నచ్చింది, దీని ద్వారా నేను కొంచెం నా మైండ్ సెట్ కానీ లేదంటే నా ఆలోచన మార్చుకోవాలనుకుంటున్నాను సార్ అంటే నిజంగా మేడం చాలా హ్యాపీ ఉంటుంది. సో థ్యాంక్ యూ మేడం, మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో మీరు థ్యాంక్ ఏదైతే యూ గోల్స్ సార్. అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటూ సెషన్ లోకి ముందుకెళ్దాము. ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇవ్వండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. తిమోతి సార్, సాయి సార్కి కోహోస్ట్ ఇవ్వండి. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం సార్. ఎస్, ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ భవాని మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తిమోతి సార్. నేను సాయినా సార్ని మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సైదా సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. గుడ్ మార్నింగ్. నిజంగా మేడం ఈరోజు మీ యొక్క టెస్ట్ మనీ ఎక్సలెంట్. నాకైతే పర్సనల్గా చాలా విషయాలు ఇన్స్పిరేషన్ చేశాయి మేడం. రియల్గా మీరు స్టార్టింగ్ నుంచి జర్నీ చేస్తున్నప్పుడు చాలా విషయాలు ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒకే ఒక వర్డ్ అన్నారు, హెల్త్. నిజమే, మనం అందరం కూడా, మీరే కాదు మనమందరం, నేను కూడా బిలీవ్ చేయలేదు. మీరు ఆ మాట చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. హెల్త్ కోసమే మనం వచ్చాం. ఇంకొక విషయం ఏంటంటే మేడం, నిజంగా రియల్గా హార్ట్ఫుల్గా చెప్పే విషయం ఏంటంటే, నేను నాకు కనెక్ట్ అయిన విషయం మీ దగ్గర నుంచి, ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ చూసినా మీరు మీటింగ్లో ప్రతి మీటింగ్కి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మీరు లేని పర్వాలేదు సార్. మీటింగ్ జీపీ స్థాయిలో మాత్రం ఎక్సలెంట్గా అవుతుంటారు మేడం. మీరు ఇంకొక మాట కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళారు. ఇంకొక మాట చెప్పారు మేడం, ఇక్కడ నిలబడితే టీం వస్తుంది అనే విషయాన్ని నాకు పర్సనల్ కలెక్ట్ అయింది మేడం. రియల్గా నిజంగా మీరు మీటింగ్స్కి రావటం. ఎన్నో సార్లు నేను నాకు ఇది అవసరమా, ఇంత అవమానాలు నాకు అవసరమా, నేను ఎందుకు అనిపించుకుంటున్నాను, కనీసం చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల చేత నేను ఒక మాట కూడా పడలేదు సార్. చాలా సెన్సిటివ్ నేను ఫస్ట్ నుంచి కూడా. అలాంటిది ఇందులో నేను ఇంత ఫేస్ చేయటం నాకు అవసరమా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా తగ్గలేదు సార్. ముందుకెళ్ళాలి, సక్సెస్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి అన్న కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తున్నాను.